నమస్తే అండి. నేను మీ లలిత. వెల్కమ్ బ్యాక్ టు లలిత స్వరం. ఈరోజు పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ దోస ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చెక్కిన బెల్లాన్ని తీసుకొని దానిని వాటర్‌లో కరిగించుకోవాలి. నేనిక్కడ 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. సో, దీనికి 3 కప్స్ వాటర్ పడుతుంది. బెల్లాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు. లేదంటే నైఫ్‌తో చిక్కుకోవచ్చు. దీన్ని బాగా కరిగే వరకు కలపాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత దీనికి గోధుమ పిండిని యాడ్ చేయాలి. 3 కప్స్ వాటర్ తీసుకున్నాం కదండీ! సో, 3 కప్స్ గోధుమ పిండి పడుతుంది. దీన్ని మనం వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి ఎక్కువైనా, తక్కువైనా ఇదే టైంలో మనం చెక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నార్మల్‌గా అయితే మనం దోసకి ఆయిల్ వేయక్కర్లేదు. కానీ ఈ స్వీట్ దోసకి బెల్లం కదండీ! లేదంటే పాన్‌కి అతుక్కుపోతుంది. సో, ముందుగా ఆయిల్ రాసుకొని ఆ తర్వాత దోసలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి కొంచెం పొంగు మనకు తెలుస్తుంది. కాలిందనిపించుకుని మంచి ఫ్లేవర్ అయిన స్మెల్ కూడా వస్తుంది. ఆ టైంలో దోసని తిరగేయాలి. కొంచెం కాలిన తర్వాత తీసుకొని దీన్ని మరి పలుచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. పలుచగా అయితే రేక్కి అంటుకుపోతుంది. ఈ విధంగా దోస తీసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంత ఈజీ, టేస్టీ స్వీట్ దోస పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిటికలో అయిపోతుంది. ఉదయాన్నే మన పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.